ఒక తల్లి తన 7 ఏళ్ల కొడుకు జాక్కు పదే పదే ఒక కార్పెట్లో ఎలా చుట్టుకోవాలో ఎలా బయటపడాలో శిక్షణ ఇచ్చింది. ఆ చిన్న గదిలో 7 ఏళ్లుగా బందీలుగా ఉన్న వారికి ఆ నరకం నుండి బయటపడడానికి అది ఒక్కటే మార్గం. హఠాత్తుగా తలుపు చప్పుడు కావడంతో వారిని బంధించిన నిక్ వస్తున్నాడని తల్లి గ్రహించింది. వెంటనే ఆమె జాక్ను కార్పెట్లు చుట్టి అసలు శబ్దం చేయవద్దని చెప్పింది. నిక్ లోపలికి రాగానే ఆమె ఏడుస్తూ పిల్లాడు ఆకలితో చనిపోయాడు అని అబద్ధం చెప్పింది. నిక్ నమ్మలేక పరీక్షించబోతే ఆమె అతన్ని అడ్డుకుంది. చివరికి నిక్ ఆ పిల్లాడిని పాతిపెట్టడానికి తీసుకెళ్తానని ఒప్పుకున్నాడు. పిల్లాడిని అడవిలో మంచి చోట పాతి పెట్టండి, మన ఇంటి ముందే పాతి పెడితే వాడు రాత్రి కూడా భయపడతాడు అని ఆమె నిక్ నమ్మేలా చెప్పింది. నిక్ ఆ కార్పెట్ని కారులో వేసుకుని అడవి వైపు బయలుదేరాడు. లోపలున్న జాక్ తన తల్లి చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటూ కార్పెట్ నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తాడు. కార్ మొదటి చౌరస్తా వద్దకు రాగానే జాక్ బయటకు తొంగి చూశాడు. 7 ఏళ్లుగా 4 గోడల మధ్య ఉన్న జాక్కు ఆకాశం చెట్లు చూడగానే ఎంతో ఆశ్చర్యం కలిగింది. అదృష్టవశాత్తు నిక్ ముందు వైపు చూస్తుండడంతో జాక్ను గమనించలేదు. కారు వేగం తగ్గినప్పుడు గొంతులో ఉన్న శక్తిని అంతా కూడా తీసుకొని బయటకు దూకాలి అన్న తల్లి మాటలు జాక్ మనసులో మొదలుతున్నాయి. మొదటి 2 అవకాశాలను జాక్ వదులుకున్న 3వ చౌరస్తా రాగానే దూకడానికి సిద్ధమయ్యాడు. కానీ సరిగ్గా అదే సమయంలో నిక్ వెనక్కి తిరగడంతో జాక్ అదుపు తప్పి కింద పడిపోయాడు. ఆ శబ్దం విన్న నిక్ గట్టిగా అరుస్తూ కారు ఆపాడు. వెంటనే జాక్ లేచి ప్రాణభయంతో పరిగెత్తడం మొదలు పెడతాడు. జాక్ ఆ దుష్టుడి నుండి తప్పించుకుంటాడని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.